ఫోటో ఇప్పుడు ఎక్కడెక్కడ గోడల మీద టీవీలు అక్కడక్కడ కనపడద్దు, కానీ ఒకప్పుడు ఈ ఫోటో నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఉండేది. మాది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అనే ప్రాంతం. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉందంటే దాని అర్థం మొదటిది దొంగోళ్ళది ఉంటుంది, రెండవది రౌడీది ఉంటుంది. నేను దొంగను కాదు, రౌడీని. ప్రియులను చాలా దుర్మార్గంగా తిరిగినోడు నేను. అట్లాంటి పరిస్థితుల్లో అది దాదాపు 88వ సంవత్సరం, 1988వ సంవత్సరంలో పోలీసులు నన్ను తరుముతా ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో తిరుగుతూ 7 నెలలు నాతో పాటు రౌడీజంలో ఉన్న వాళ్ళందరూ 4 దొరికారండి. కోర్టుకి సబ్మిట్ చేశారు వాడిని కొవ్వూరు కోర్టులో. 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది గవర్నమెంట్. ఆల్రెడీ అది చేశారు. 2 చనిపోయారు. ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నారు, కానీ పాపం వాళ్ళకి ఏ అవయవాలు పనిచేయట్లే. నేను కూడా వాళ్ళలో ఒక్కడిని. ఆ రోజు దొరుకుంటే ఖచ్చితంగా నన్ను కూడా తీసుకెళ్లి జైల్లో పడేయాల్సిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో తిరుగుతూ గడ్డ మార్చిపోయి క్షౌరం పెరిగిపోయి బికార్ రోడ్లాగా భిక్షగాడిగా నా దుర్వాసన నేను తట్టుకోలేక ఏదైనా ఒక చెరువు వస్తే చెరువులోకి దిగి ఆ ఏజెన్సీ ప్రాంతంలో బట్టలన్నీ విప్పి ఆ బట్టలు అట్లా అనుకుని పీకలోతు నీటిలో ఉండి అవి గొట్టె మీద వేసి ఆ వారే వరకు లోతులో నీటిలోనే ఉండేవాడిని దిశములతో. అట్లాంటి స్థితిలో మళ్ళా అవి ఆరే అనుకున్న తర్వాత బయటకు వచ్చి ఆ బట్టలు వేసుకుని వీధిలాంటి వెళ్ళిపోతుంటే మీలాంటి తళ్ళు చూచి పాపం భిక్షగాడేమో ఇలా ఉన్నాడు వీడని, బాబు రాత్రి మిగిలిపోయిన భోజనం తింటామని పెడితే అట్లాంటి భోజనాన్ని తిని 7 నెలలు బ్రతికానండి నేను. 7 నెలల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్లోకి వచ్చి ఉన్నాను. నేను అనుకున్నాను, నేను అసలు ఎవరు పుట్టాను? మా నాన్నగారు అమ్మగారు చాలా బాగా పెంచారే, నాకు తమ్ముడు చెల్లున్నారండి, వారు బాగా సెటిల్ అవుతున్నారే, నేనెందుకు ఈ విధంగా తయారయ్యాను, నేనెందుకు రౌడీని అయిపోయాను అని నా మీద నాకు కసి వచ్చి, నా మీద నాకు కోపం వచ్చి నాకు నేనే కొట్టుకోవటం ప్రారంభించాను. ఆ రాత్రి ఏమైనా సరే మా ఇంటికి వెళ్ళాలి, అమ్మని చూడాలి, నాన్నగారిని చూడాలి, కొన్ని బట్టలు పట్టుకుని కొన్ని డబ్బులు పట్టుకుని మెడ్రాస్కో బొంబాయికో పారిపోయి పేరు మార్చుకుని బ్రతికేద్దాం అని ఆ దినాన్ని కొవ్వూరు రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ మల్లవరం, చంద్రవరం, ధారవరం, మార్కొనపాడు, బ్రాహ్మణగూడెం అనే ప్రాంతం నుంచి నిడదవోలుకు వచ్చాను. నిడదవోలు అప్పట్లో మేము పార్టీ మీద అనేవాళ్ళం, దాన్ని ఇప్పుడు గణేష్ చౌక్ అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈలోక మధ్య ఒక ట్రాక్టర్ దొరికిందండి. మా అమ్మ వచ్చి తలుపు తెరుస్తుంది, ఎప్పుడు భోంచేశ్వరా పెదబాబు, ఎందుకు ఇలాగ అయిపోయావు, నీ పరిస్థితి ఎందుకు ఈ విధంగా తయారైంది అని అమ్మ నన్ను అడిగితే అమ్మకి ఏం సమాధానం చెప్పాలేను అని అనుకుంటే నేను వెళ్ళి తలుపు కొట్టాను. మా అమ్మ వచ్చి తలుపు తెరిచింది. నన్ను చూచి ఎప్పుడు భోంచేశ్వరా, ఎలాగున్నావురా, ఇవేమి అనలేదండి. ఆమె తలుపు తెరిచి నన్ను చూచి మాట్లాడిన మొదటి మాట, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావురా అంటే, ఇందుకురా నువ్వు ఇంకా బ్రతుకున్నావు అన్నట్లు. మా నాన్నగారు వచ్చాను, రాయ్ అనేకులు చనిపోతున్నాను కానీ నీలాంటి వాడికి చావురాదా, ఎందుకురా నువ్వు పుట్టి మమ్మల్ని చంపుకు తింటున్నావు, నువ్వు ఇంకా బ్రతికి ఎందుకురా మాతో ఆడుకుంటున్నావు, అనవసరం నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందిరా అన్నాడు. నా చెల్లి తమ్ముడంట ఆయన బిడ్డలట, మరి నేనెవరిని, నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందిరా అన్నాడు. నా చెల్లి తమ్ముడు వరండాలో అలా వచ్చి నన్ను చూచి నేను ఎవరో తెలియనట్టుగా లోపలికి వెళ్ళిపోయారు. అందరూ కలిసి తలుపేసేసారండి. కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఆ ప్రక్కనే ఉన్నటువంటి పల్లెటూరు కాటకోటేశ్వరం మా పెదనాన్నగారు ఎస్డిఓటి గారు ఆయన ఉన్నాడు. ఆయనని పెంచిన తండ్రి, ఇప్పటికీ మా ఇంటి పేరు ఆయనదే. ఆయన పిల్లలు లేకపోతే నన్ను పెంచుకున్నాడు. పిల్లలు ఆ మమకారంతోనైనా ప్రేమిస్తారేమోనని చెప్పి అక్కడికి వెళ్ళా. దాదాపు తెల్లవారిపోతా ఉంది. నన్ను చూచి కౌగిలించుకుని మా పెదనాన్న ఏడవటం ప్రారంభించాడు. పెదనాయన ఏడుస్తుండే అనుకున్నాను, ఎక్కడి నుంచి నాకు అమ్మ నాన్న వీళ్ళే, వీళ్ళకున్న ప్రేమ వాళ్ళకి లేదు, కన్నోళ్ళకి ఎందుకు వచ్చిన వేస్ట్ వాళ్ళని మనసులో అనుకున్నాను. ఇక్కడి నుంచే డబ్బులు పట్టుకుందాం, ఇక్కడి నుంచే మొత్తానికి బట్టలు కొనుక్కుందాం, ఇక్కడి నుంచే బొంబాయికో మెడ్రాస్కో పారిపోదాం, ఇక వాళ్ళతో నాకు పని లేదు, వీళ్ళే నాకు అమ్మ నాన్న అనుకుంటూ ఉన్నాను. కొన్ని నిమిషాల తర్వాత ఏడ్చా మా పెదనాయని విడిచిపెట్టి లోపలికి వెళ్ళి 100 రూపాయలు తీసుకొచ్చి అప్పటికే చిరిగిపోయి నా జేబులో పెట్టి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దన్నాడు. దాదాపు ఒక 30 సెంట్ల భూమి ఉంటుందండి, పెద్ద లోగులు అంటారు దాని, పాతిల్లు. ఆ ఇంటి నుంచి బయటకు నెట్టుకొని తీసుకొచ్చి గేటు వరకు బయటకు నెట్టి గేట్ వేసేసి అన్నాడు, ఇంకెప్పుడు మా ఇంటి పేరు ఎక్కడ చెప్పదు, నా పేరు కానీ పెదనానంటే అమ్మ వాళ్ళ అక్క భర్త మా ఇంటి పేరు కానీ మా వాళ్ళ పేర్లు కానీ మా బంధువుల పేర్ల కానీ మీ అమ్మ నాన్న పేరు కానీ ఎక్కడ చెప్పొద్దురా, ఎందుకురా నీ ఇలాంటి వాడు పుట్టడం, నీవు ఇంకా ఎందుకురా బతకడం, చచ్చిపోరా అని చనిపోమని సలహా ఇచ్చారని కన్నోళ్ళు పెంచినోళ్ళు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో ఇవ్వండి ఓ టెలిఫోన్ బొత్తులో కూర్చొని అప్పటికే పిల్లరా వరంగల్లో ఎస్పీగా చేస్తున్నాడు నా మేనమామ సచి. ఆయనే ఫోన్ ఎత్తాడు. ఎవరండి మీరు అన్నాడు. మావయ్య
నేను శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి. ప్రభు నాకు పెట్టిన పేరు జోసఫ్. నాకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు ఆత్మీయ తండ్రి గారు పిల్ల డీజెస్ దినకరన్ గారు, పాల్ దినకరన్ గారు తండ్రి గారు. నాకు బాప్తిస్మం ఇచ్చింది ఆయనే, నాకు సేవకుడికి అభిషేకం ఇచ్చింది కూడా ఆయనే. ఆ దినాన్ని ప్రియులరా, నేను శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. మావయ్య దుర్మార్గుడినే, చెడిపోయినోడ్నే, చెడ్డోడ్నే, దయచేసి నన్ను అర్థం చేసుకో. నువ్వు డిపార్ట్మెంట్లో ఉన్నావు కదా, నా మీద కేసులు కొట్టించే, దాన్ని స్వతంత్రుడిగా చే మామ. ఎప్పటికీ నీ కూతురు నేను పెళ్లి చేసుకోవాలి కదా, తనకి నాకు పేరు పెట్టారు కదా మామయ్య. ఇంతకీ మా మేనమామ నాలాగా ఉంటాడని అప్ టు బాటం. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అంచేత స్వతంత్రతతో నేను మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నోర్మే ఏం మాట్లాడుతున్నావురా దుర్మార్గుడా, భిక్షగడివి, బికారివి, మీ అమ్మ నాన్న నెట్టేశారట్టుగా. అప్పుడు ఆల్రెడీ ఫోన్ వెళ్ళిపోయింది. పెదనాయన నెట్టేసాడట్టుగా, బుద్ధి జ్ఞానం లేదట. ఇంకా నా బిడ్డని చేస్తానరా నీకు బికారి. పోలీస్ బాస్ తెలుసు కదని బూతులు, భయంకరమైన బూతులు పెట్టి తిట్టి ఇంకొకసారి ఫోన్ చేస్తే నేనే డిపార్ట్మెంట్ పట్టించేస్తాను దుర్మార్గుడని ఫోన్ పెట్టేశాడు. కన్నీరు గారుస్తూ ఏడుస్తూ, చిన్న మేనమ్మ కటకన్ని ప్రాంతంలో ఉంటున్నారు ఒరిస్సాలో, ఆయన అడ్రస్ నాకు తెలియదు. కన్నీరు గార్చుకుంటా ఏడ్చుకుంటూ ఆ దినాన్ని ప్రియులరా మెల్లగా గౌరీపట్నం అంటారు ప్రియులరా, ఆ దుద్దుకూరు గౌరీపట్నం దేవరపల్లి మీదుగా నెమ్మదిగా కొవ్వూరు వైపు మెయిన్ రోడ్, అది ఇలాగ మన చిన్నకల్ రోడ్ లా ఉంటుంది, ఆ మెయిన్ రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతూ అనుకున్నాను. ఆ వచ్చే లారీ చూసి ఆ లారీ కింద పడిపోయి చచ్చిపోదాం, ఆ బస్ కింద పడిపోయి చనిపోదాం అని చావుకు దగ్గరగా ఉండి ఇక చచ్చిపోదాం, సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులకు వచ్చేసాను. నా మీద నాకే కసి, నాకు నేనే తిట్టుకునేవాడిని, మానసిక రోగినైపోయాను. మతంతా భయంకరంగా పాడైపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. ఇందాక రాసిన పాటలు అవే. ఎందుకు బ్రతకాలో తెలీదు, దేనికోసం బ్రతకాలో తెలీదు, ఎవరి కోసం బ్రతకాలో తెలియదండి. అట్లాంటి పరిస్థితుల్లో పోలవరం అనే ప్రాజెక్టు ఇప్పుడు కడుతున్నారు ఒకటి. పోలవరం నుంచి కొవ్వూరు వైపు తార్ రోడ్డు గోదావరి నీటి గొట్టి మీద ఉంటుంది. ఆ గోదావరి గొట్టి మీద గ్రామాలు లెఫ్ట్ లో ఉంటాయి, రైట్ సైడ్ అంతా గోదావరి. గూటాలనే ఊరుంది, తాళ్ళపూడి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పోలవరం యువతలు ఉంటుంది తాళ్ళపూడి. మట్టానికి గోదావరి నీటి మట్టానికి గట్టిగా మధ్యలో లంకలు అంటారు పొలాలు. ఆ కొబ్బరి తోటలు, అరటి తోటలు ఉన్నాయి. ఆ అరటి తోటల్లో జాగ్రత్తగానండి, నేను ఉదయకాల సమయంలో మధ్యాహ్నం అంతా పగటి వేళంతా ఎక్కడ తిరిగినా నా వైపు ఎవరు చూసేవాళ్ళు కాదు. రాత్రి అయ్యేసరికి మాత్రం నేను ఏ ఊళ్ళో ఉన్నది, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఒక వీధిలో కావచ్చు, ఒక చెట్టు కింద కావచ్చు, ఎక్కడ పండుకున్నా నా దగ్గరికి వచ్చి పోలీసులే గాని, వాళ్లే గాని, వీళ్లే గాని, ఊడోళ్ళందరూ, ఒరే నీది ఏ ఊర్రా, ఏం పేటరా, ఏం గొడవరా, మీ అమ్మ ఎవర్రా, నీ నాన్న ఎవర్రా, నువ్వు దొంగోడవా, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుండే వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక ఎందుకు వచ్చిన గొడవని పగటి వేళ ఎక్కడ తిరిగినా రాత్రులు సమాధుల్లోకి వెళ్ళి పండుకునేవాడిని అండి. సమాధుల్లో పండుకోవటం ప్రారంభించాను. ఆ దినాన్ని ప్రియులరా గోటాల గ్రామంలో, ఆ గ్రామానికి చెందినటువంటి సమాధి ఒకటి ఉంది. సమాధుల మీద సిమెంటుతో చేసిన సమాధి మీద పడుకున్నాను. పాస్టర్ తాడిగడప మలాకి అనే పాస్టర్ గారు దుద్దుకూరు అనే ఊరి నుంచి వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయనది దేవరపల్లి మండలం దుద్దుకూరు. అక్కడ జ్ఞాపకార్థ కూటం జరుగుతుంది. పెద్ద లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ ప్రక్కన ఒక పెద్ద తాటాకిల్ ఉంది. ఆ తాటాకింటి ఆరు బయట జ్ఞాపకార్థ కూటం జరుగుతుంది. ఆ జ్ఞాపకార్థ కూటానికి వాక్యం చెప్పడానికి మలాకి గారు వచ్చారు. ఆయన వాక్యం స్టార్ట్ చేశాడు. ఆయన వాక్యాన్ని ప్రారంభించి వాక్యానికి ముందు ఒక పాట పాడాడు. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. ఇది పాట. గుండె చదని వారిని బాగు చేయ దేవుడు అనే పాట ఎప్పుడైతే పాడాడో సమాధి మీద పడుకున్న నేను లేచి కూర్చున్నాను. నా భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సమాధిలో కాదు, సమాధి మీద పడుకున్నానే, లేచి కూర్చున్నాను. వినండి ప్రియులరా, ఆ రోజు గ్రామంలోకి వచ్చాను. అయ్యగారు వాక్యం స్టార్ట్ చేశాడు. బ్రతుకుడు కరిస్తే చావైతే. ఇక్కడ కూటం జరుగుతుంది, ఆ ప్రక్కన పూరు గుడుస్తుంది, సూర్యు కింద కూర్చున్నాను. అయ్యగారు వాక్యం అర్ధగంట వరకు చాలా అద్భుతంగా చెప్పాడు. అరగంట తర్వాత ఆయన వెర్షన్ మారిపోయిందండి. నన్ను చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు, ఆయన నాకు తెలియదు. ఆయన మాట్లాడుతుంటాడు, అమ్మ విడిచిపెట్టిందని, నాన్న విడిచిపెట్టాడని, అందరూ విడిచిపెట్టారని, దుర్భరమైన జీవితంలో ఉన్నారని, ఎవరి కోసం బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా? చనిపోవటమే నిజమైనటువంటి, చనిపోవటమే మంచిది అనుకుంటున్నావా? ఆత్మహత్య మహాపాపం నీకు తెలుసా?
దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా, నువ్వు ఘోరమైన పాపివి. ఎంతమందిని మోసం చేసావు, ఎన్ని ఘోరమైన పాపాలు చేసావు, ఎంత ఘోరాతి ఘోరంగా నువ్వు బ్రతికావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాను, బిడ్డ, చనిపోవటం మహాపాపం అని ఆయన మాట్లాడే ప్రతి మాట నా హృదయక్షేత్రాన్ని బద్దలు చేయటం ప్రారంభించింది. గొల్లుని ఏడుస్తున్నానండి. అయ్యగారు మోకరించాడు. మీరు అనుకోవచ్చు, ఏం బ్రదర్ అప్పటి వరకు మీకు పాటలు తెలీదా అని. నాకెందుకు తెలియదండి, బాగా తాగితే నేను పాటలు వచ్చాయి నాకు. ఆ రోజులో రౌడీగా ఉన్నప్పుడు. మరి తాగుతాంగా రౌడీలు, తాగాలంటే తమ్ముడు కూడా చెబుతున్నాడు. తాగినప్పుడల్లా 2 పాటలు వచ్చాయి నాకు. అప్పుడు నాకు దేవుడు ఎవరో తెలుసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం. మా నిడదవల్లో అంబేద్కర్ దాదాపు 15 అడుగులు విగ్రహం ఉంది. ఆయన కాలు ఇంతంతలో, ఆ కాళ్ళ మధ్యలో తలకా పెట్టుకుని పాడుతూ ఉండేవాడిని. ఏమని? దేవా పాపిని. నాకు దేవుడు ఎవరప్పుడు? ఎవరో. నాకు అంబేద్కర్ అంటే ఎందుకు ఇష్టం చెప్పనా? చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాన్వెంట్కి వెళ్తున్నప్పుడు మా టీచర్ అందరు అంబెట్ ఇలా రా అంది. నా పేరు శ్రీనండి. ఓరు అంబెట్ ఇలా రా అంది. అంబెట్ అంటది ఏంటి అని దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా పిలిచారు అన్న. నీ తలకాయంతలో ఉందిరా, అంబేద్కర్ లాగా అవుతారు అంది. అప్పటి నుంచి అంబెట్ అంటే ఎవరు అని తెలుసుకుని అంబేద్కర్ మీద ప్రేమ పెంచేసుకున్నాను. నాకు దేవుడు అయిపోయాడు. అట్లాంటి మీలాంటి వాళ్ళందరూ చెప్పారు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, ఈరోజు ఈ నాగరికత నేర్పినోడు ఆయనే. ఇవన్నీ చెబితే ఇంకా మమకారం ఎక్కువైపోయింది ఆయన మీద. ఇప్పటికీ నాకు చాలా ఇష్టం ఆయన అంటే. జాగ్రత్తగా రండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. ఆ దినాన్ని ఇంకో పాట వచ్చి మనకు, రెండో పాట, నాలోని ఆశ. ఆయనే వెలగొంటాడు, నేనేమో ఆయన వైపు ఇలా చూపించేవాడిని. నాలోని ఆశ జ్యోతి నీవే. ఎవరు చెప్పండి? ఆ పాటలు వచ్చి మనకి మూడో పాట వచ్చిందండి. మూడో పాట కొత్తగా నేర్చుకున్నాను. పాట ఇవ్వలేదని ఏ సన్నగానే చంపడానికి వెళ్ళండి నేను. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు చెప్పాను ఈ మాట, మీకు ఎంతమంది గుర్తుంది? ఇంతపాటు గొడ్లు పట్టుకుని పాట ఇవ్వలేదని ఏ సన్నగానే చంపేటకి వెళ్ళా. అర్థమవుతుందా? ఏ సన్నగానే గండ్రగొడ్లు అంటారు. ఇంత గొడ్లు పట్టుకుని, స్టేజ్ చాలా పెద్దది, స్టేజ్ ఎక్కుతా ఉంటే నిజంగా ప్రియులరా చాలా అద్భుతం జరిగింది ఆ రాత్రి. తర్వాత చెప్తాను ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు. అర్థమవుతుందండి? అట్లాంటి దుర్మార్గుని ముదురుపాడు జాన్ గారిని చంపేస్తాను బైబిల్ వచ్చిన ప్రెసిడెంట్ గారిని. అప్పుడు ఆయన జాయింట్ సెక్రటరీ. ఏమండి, స్టోడపున సుధాకర్ గారు తెలుసుగా మీకు, గజ్జి దొంగ. మన సభలకు వచ్చే ఉంటారు. ఏమండి అయ్యగారు వచ్చి ఉంటారా? గజ్జి దొంగ గారు చిట్టుబాబు అన్నీ ఉన్నప్పుడు, సేవకులు ఉన్నప్పుడు వచ్చి ఉంటారు. గజ్జి దొంగ అండి. దొంగతనానికి వెళ్తే కేజీ బంగారం దొరకలేదు అనుకోండి, 1/2 కేజీ దొరికిందని పారేసి వచ్చేవాడట. ఏం మగాడు మరి, కేజీ దొరకపోతే ఇచ్చేవాడు కదటండి. అట్లాంటి భయంకరుడు వచ్చి దేవుని వాక్యం చెబుతుంటే ఓ రాత్రి కోటాన్ని ఆపేశారండి. తాగుబోతోడుగా వెళ్ళి, రౌడీగా వెళ్ళి, కత్తులు చూపించి, తుపాకులు చూపించి, గొడ్డలు చూపించి చంపేస్తాం, కాల్చేస్తామని చాలా డావిడి చేసిన దుర్మార్గుడిని. ఆ రాత్రి అక్కడ ప్రసంగం అయిపోయిన వెంటనే ప్రార్థన అన్నాడు మలాకీ గారు. అందరూ మోకరించాడు. పిఎస్ఎస్ 51 రేట్ ఇంతంత ఉంటది కదా, పిఎస్ఎస్ 51 కీబోర్డ్ చిన్నదండి, అది వేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి అంట చిన్న తపలో డోల కూడా పెట్టుకున్నారు. ఆయన పాడుతున్నాడండి పాట. అందరూ మోకరించారు. ఈ రీతి నీ రుణం తీర్చుకొందు నేసోవా, ఏది కూలేని నన్ను అని పాడుతున్నాడు. అందరూ ఏడుస్తున్నారు. నాకు తెలియకుండా నేను ఆడవటం ప్రారంభించాను. దిక్కులేనడుకున్నానుగా, ఏడవటం ప్రారంభించాను. అందులో మొదలెచ్చాను, పాపాల సముద్రమందున పయనించు వేళ పాషాణ మనసు మార్చావా. కన్నీరు కారుస్తూ ఆ మాట వచ్చినప్పుడు గొల్లుమని ఏడ్చేస్తున్నాను. అక్కడ మీకు అందరూ ప్రార్థన ఏడవటం వచ్చు, నాకేమొచ్చండి. ఎప్పుడైనా ప్రార్థనకి వెళ్ళిన ముఖం అయితేగా. అక్కడ కూర్చొని ఏడ్చేస్తుండే, ఈడెవడో కొత్త పెచ్చోడు అరుస్తున్నాడు, ఈడెవడో పెచ్చోడు వచ్చాడురా అని కొంతమంది కుర్రోళ్ళు, పల్లెటూరు కదా, గబగబ వచ్చారు. రాయ్ ఏ ఊర్రా నీదన్నారు. నేను ఏదో చెప్పబోయాను. ఇక నువ్వేం చెప్పమాక రమ్మన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యగారు వచ్చారు, రారా అని తీసుకెళ్ళి ఓ టేబుల్ వేసి అప్పటికి అయ్యగారికి అన్నం పెట్టారు. ఆయన పెట్టేటువంటి ఇస్తర్లో తీసి నా ఇస్తర్లో పెట్టాడు. చికెన్ కూర చూసి చాలా కాలం అయిపోయింది, అది వేసాడు. నిలబడి చూస్తుంటే నేను రెక్కబట్టుకుని కూర్చోబెట్టాడు ఆయన. కూర్చోరాని నేను కూర్చుని ఆయన వైపు చూసి ఆడవటం ప్రారంభించాను. తినకుండా ఏడిస్తే బెటరా, తినో అన్నాడు. ఆయన నాకు మేనమామ కాదు, మా అన్నయ్య కాదు, మా తండ్రి అసలు కాదు. ఆయనకి నాకు సంబంధం ఏమి, సేవకులకి మనకి సంబంధం ఉండక్కర్లే. మన కోసం పాస్టర్ గారు ఏమైనా చేస్తాడండి. ఒకసారి అయ్యగారిలో చప్పలు కొట్టండి. ఒకసారి సేవకులు అంటేనే శ్రేష్ఠులు. ఒకరోజు పాస్టర్ గారిని కొట్టడానికి, నరకడానికి నేను పరమ దుర్మార్గుడు నేను. అట్లాంటిది ఒక పాస్టర్ గారు వల్లే, ఆయన దయ వల్లే నేను బ్రతికనండి ఈరోజు. దేవుని సేవకుడిగా ప్రేమతో మనం చేస్తున్నాను. సేవకుల జోలికి వెళ్ళొద్దండి.
ఎవరినైనా ఏమన్నానండి, సేవకులు అనేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడాలి. నేను దేవుని వాక్యంలోకి వెళ్తున్నాను, చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెబుతాను ఈ రాత్రి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అట్లాంటి పరిస్థితుల రాత్రి అయ్యగారితో పాటు వారింటికి తీసుకెళ్ళిపోయారు. ఆ రాత్రి నుంచే నా జీవితం అలా మారిపోయింది. అద్భుతం. చిరంపూర్ యూనివర్సిటీలో బీడీ చేశారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సేవ ప్రారంభించాం. నేను మొట్టమొదటిగా సేవ ప్రారంభించింది ఎక్కడో తెలుసా? ఎక్కడ రౌడీగా తిరిగిన అక్కడే ప్రారంభించాను. ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వెళ్ళి, అనేక రాష్ట్రాలు వెళ్ళి యేసయ్య నిజమైన దేవుడని చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. సంపూర్ణమైన సాక్ష్యం చెప్పాలి, 2.5 గంటలు కావాలి. ఈసారి ఎప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. కాబట్టి అంతగా ప్రభు మార్చాడు కదా, మరి మార్చిన దేవుడిని స్తుతించాలో వద్దా, ఘనపరచాలో వద్దా? నేను రాసిన మొదటి పాట ఏంటో తెలుసా? 1992 సంవత్సరంలో రాశా. ఎందుకో ఈ ఘోర పాపిన్ చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ కోశాన లేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా, అయ్యి నన్ను. ఈ పాట 92లో రాశానండి. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, ఎందుకు పనికిరాని నన్ను. ప్రియులరా, అట్లాంటి స్థితి నుంచి ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మగారిని, నాన్నగారిని, నా కుటుంబాన్ని మరలా నాకు ఇచ్చేశాడు. పోగొట్టుకున్న సంతోషాన్ని మళ్ళీ నాకు ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఈరోజు అనేక మంది స్నేహితులు, మనశ్శాంతిని ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కాపుదల ప్రభు ఇచ్చి, అభిషేకం ఇచ్చి దినాన్ని యేసే మంచి దేవుడు అని చెప్పే ధన్యత ఇచ్చాడు. మరి ఆయన కాక దేవుడు మరి ఎవరండి? ఆయన కాక మరొక దేవుడు ఉంటే నాతో మాట్లాడేవాడిగా? ఆయన కాక మరొకరు ఎవరైనా ఉంటే నిజంగా నా జీవితాన్ని పట్టించుకునేవారిగా? ఎవరు నన్ను పట్టించుకోలే. ఒకే ఒక్క దేవుడు, ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితాన్ని మార్చని విరోధినండి, సేవకు విరోధిని, పాస్టర్ గారులకు విరోధిని, అమ్మగారులకు విరోధిని, సేవకు విరోధిని, సభలకు విరోధిని. ఇట్లాంటి సభలు ఎవరైనా జరుగుతుంటే పాడు చేసినోడిని. పాస్టర్లు ఇంత పొట్టేసి తిరుగుతుంది ఏమనుకోవద్దండి అయ్యగారులు. ఎందుకంటే ఏమనుకుంటారులే, అందరికంటే ఈ దినం నాకే ఎక్కువ పొట్ట ఉంది, పాస్టర్లకి పని పాట ఉండదు, ఇంత పొట్టలేసి తిరుగుతాడు ఇలా అని చాలా అపహాసించి మాట్లాడిన వాడిని. నేను అనుకోలే ఎప్పుడు సేవ చేస్తానని. ఈ భోగ భాగ్యంలో లేనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి భాగ్యవంతమైన పరిచర్య ప్రభు నాకు అప్పచెప్పాడు. మళ్ళీ చెబుతాను, ద్రాక్ష తోటలో ఒక పనివాడిగా వీళ్లతో కలిసి ఏమండి గొప్పగా పరిచర్య చేసే ధన్యత నాకు ఇచ్చాడు. మరి అట్లాంటి దేవుడు మన కొరకు అక్కడుండి కబురు చెప్పలే, మన కొరకు విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనక సర్వ సౌఖ్యం విడిచి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 33 సంవత్సరాల సజీవుడిగా ఉన్నాడు. మన కోసం త్యాగం అయిపోయాడు. శిలువ యజ్ఞ బలిపశువుగా చనిపోయాడు. ఆయన చనిపోయి ప్రియులరా ఆరోహణం, పునరుద్ధానుడే లేచి అందరికీ కగబడి ఆయన ఆరోహణం అయ్యాడు. ఈ రోజు తిరిగి మరలా రాబోతున్నాడు. బోలో క్రీస్తు మహారాజ్కి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఎందుకు మనల్ని తీసుకెళ్ళడానికి ఏ సమయంలో వస్తాడో తెలియదు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టం వచ్చిన రూపంలోకి రావాలి. రాకడ గుర్తులు కనబడుతున్నాయి. యేసయ్య త్వరగా మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన వధువు సంఘాన్ని తీసుకురావడానికి, తన పెండ్లి భార్యనిగా ఆయన కుడి పార్శ్వం మీద కూర్చుని పెట్టుకోవడానికి, తన స్వరక్తమిచ్చుకున్న సంఘం వైపు ఆయన చూపు మళ్ళింది. రాకడ దినాల్లో, రాకడ సూచనల్లో మనమున్నాం. ఈ రాత్రి నీ బ్రతుకును సంపూర్ణంగా మార్చుకునే నిజమే ఈ రాత్రి నాతో మాట్లాడవయ్యా. కృతజ్ఞత కలిగిన వాడిగా, కృతజ్ఞత కలిగిన దానికంటే బ్రతుకుతా. ఈ కరోనా భయంకరమైనటువంటి దినాల్లో, పాండమిక్ డేస్ లో నన్ను కాపాడవయ్యా, నా కుటుంబాన్ని కాపాడావు. కృతజ్ఞతగా నా బ్రతుకు నీకు అప్పచెప్పేస్తున్నాను యేసయ్యా. నీకు నాకు మధ్య ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించుకుంటున్నాను. నమ్మకంగా నీ దగ్గర ఉంటాను. నీ కొరకే నేను బ్రతుకుతానని నీ సమర్పణ ప్రభుకు తెలియపరచు బిడ్డ. కృప కలిగిన తండ్రి తప్పకుండా నేను ఆశీర్వదించి నిండారు దీవులతో నింపేస్తాడు. ఆయన ఆశీర్వాదాన్ని కారణంగా చేస్తాడు. మొదటి రాత్రి యేసయ్య ఈ సభల ద్వారా సూటిగా నీతో మాట్లాడాడు. ఎంత మంది ఇంకా దూరంగా ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుకు సమీపంగా వచ్చుదురుగాక. ఈ సభల ద్వారా ఒక విప్లవాత్మకమైన కార్యాన్ని ఈ ప్రాంతం మీద జరిగించమని అడుగుతున్నాడు తండ్రి. మీరే గొప్ప కార్యం వచ్చాడు. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.